నమస్తే. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి వీల్లేదు అని కంకణం కట్టుకోబట్టి ఇతర పార్టీలన్నీ ఒకటే జట్టుగా ఏర్పడ్డాయి. అలా 3 పార్టీలు కూటమిగా ఏర్పడడం వలన అనివార్యమైన పరిస్థితుల్లో ఆయా పార్టీల నాయకులు అనేక మంది కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. వారి వ్యూహం ఫలించి మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది. త్యాగాలు చేసిన నాయకులకు ప్రభుత్వ పరంగా ఇతర అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. అనేక మంది త్యాగరాజులు ఇప్పటికే ఇతర పదవులను దక్కించుకొని హోదాలను అనుభవిస్తున్నారు. అయితే చిత్రం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు నుంచి ప్రత్యేకంగా వరం పొందిన పిఠాపురం త్యాగరాజు వర్మకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి త్యాగ ఫలం దక్కనేలేదు. నిజానికి పొత్తులు కుదరడానికి అత్యంత కీలకమైన త్యాగం పిఠాపురం వర్మదే అని చెప్పాలి. 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024లో ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనే సంగతిని నామినేషన్ల పర్వం వచ్చేదాకా తేల్చనే లేదు. సంకేతాలు కూడా ఇవ్వలేదు. అసలు ఈ పార్టీల మధ్య పొత్తులు కూడా కుదురుతాయా లేదా అనే విధంగా చివరి వరకు పరిస్థితి సాగుతూ వచ్చింది. అలాంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు తాము అధికారంలో లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు వర్మ మాత్రమే. అందుకు ఆయన ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకున్నారో ఆయనకు, చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన అన్ని రకాలుగానూ సిద్ధమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ చిట్ట చివరి నిమిషంలో తాను పిఠాపురం నుంచి బరిలో ఉంటాను అని ప్రకటించారు. అప్పటిదాకా ఆ నియోజకవర్గంలో జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ను పవన్ కాకినాడ పార్లమెంటుకు పంపారు. ఆ రకంగా పవన్ కోసం త్యాగం చేసిన తంగెళ్లకు మరో వరం దక్కింది. పిఠాపురం వర్మ ఇండిపెండెంటుగా చేయాలనుకోగా చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి గెలిచిన తరువాత మొదటి ఎమ్మెల్సీని చేస్తాను అని నమ్మబలికి పవన్ కోసం పనిచేసేలా ప్రేరేపించారు. తీరా గెలిచారు. ఇప్పటికే బోలెడు ఎమ్మెల్సీ సీట్లను పంచిపెట్టారు. చివరికి పవన్ అనుచరులకు నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన వారికి కూడా ఎమ్మెల్సీలు దక్కాయి. తంగెళ్ల కోసం తాను కోరుకున్న కాకినాడ ఎంపీ సీటు వదులుకున్న సానా సతీష్కు కూడా ఎంపీ పదవి దక్కింది. బీజేపీని కాదనలేని ఈ పార్టీల దౌర్బల్యానికి రాజ్యసభ ఎంపీ పదవి మీద ఆశ వదులుకున్న త్యాగరాజు నాగబాబుకు కూడా మంత్రి పదవి దక్కబోతోంది. త్యాగాలు చేసిన అందరికీ ఏదో ఒకటి దక్కుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మకు మాత్రం మొండి చెయ్యే ఎదురవుతోంది. ఆయన ప్రేక్షకుడిలాగా ఈ త్యాగరాజులు అందుకుంటున్న పదవులను చూస్తూ గడపాల్సి వస్తోంది.